ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే తప్ప ప్రభుత్వంలో చలనం రాదా? తెలంగాణ హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులపై విద్యార్థులు రోడ్డెక్కితే కానీ స్పందించరా? ఇటీవల హాస్టళ్లలో జరుగుతున్న వరుస పరిణామాలతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. అధికారుల తనిఖీల్లో అసలు రంగు బయటపడుతోంది. హాస్టళ్లలో జరుగుతున్న అక్రమాలు, నిర్వహణ లోపం, పారిశుద్ధ్య సమస్యలు తనిఖీల్లో వెలుగు చూస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై అధికారులు మెరుపు దాడులు చేశారు. ఓవైపు ఏసీబీ, మరోవైపు తూనికలు, కొలతల శాఖ అధికారులు, ఇంకోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడికక్కడ గురుకులాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో నాసిరకం భోజనం, అరాకొర సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. విద్యార్థులు కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. జగిత్యాల జిల్లాలో గురుకులంలో పాము కాటుకు గురై 2 విద్యార్థులు చనిపోగా మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వరుస సంఘటనలపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ఏటా ఇచ్చే సంక్షేమ ఫలాలు విద్యార్థులకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా, నోటు పుస్తకాల పంపిణీతో పాటు పరిసరాల పరిశుభ్రతపైన విచారణ జరిపారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అధికారుల తనిఖీల్లో దారుణ పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. చాలా హాస్టళ్లలో విద్యార్థులకు అందించే ఆహారం అపరిశుభ్ర వాతావరణంలో వండుతున్నట్లుగా గుర్తించారు. వంట సరుకులు సరిగ్గా నిల్వ చేయడం లేదని, నాసిరకం సరుకులు వినియోగిస్తున్నారని, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు కూడా అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు చాలా రోజులుగా శుభ్రం చేయడం లేదని గుర్తించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని ఫిర్యాదు చేశారు. ఇక అధికారులతో పాటు మంత్రులు కూడా సంక్షేమ హాస్టళ్ల పరిశీలనకు వెళ్లారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ హాస్టళ్లను తనిఖీ చేశారు. ఇటీవల పాముకాటుతో 2 విద్యార్థులు చనిపోయిన జగిత్యాల జిల్లా పెద్దాపూర్లోని గురుకుల పాఠశాలను బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. విద్యార్థుల మృతికి కారణాలను తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చిన్నారుల మృతి బాధాకరమని, ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. కొందరు పేరెంట్స్ ని సమావేశానికి అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంను కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.